మెల్విన్ లిస్సీ బ్లాగ్ ఛానల్ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లెస్సీని అయితే నైట్ అయితే పులిహోర అనమన్నానండి. నైట్ అయితే కూరక చింతపండు అయితే నానబెట్టి ఉంచింది. ఇక పాత్ర అయితే కడిగి అన్నం అయితే వండేసింది. అన్నం వండేసి చింతపండు అయితే నానబెట్టి చింతపండు పులుసు అయితే కలిపి పెట్టింది అన్నంలోనూ. ఇదిగో పులిహోరకైతే పచ్చిమిరకాయలు ఇవన్నీ అయితే తాలింపులన్నీ వేసి తాలింపు చేస్తుంది. లేదా నాకైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మీకంటే ఎంతమందికి ఇష్టం పులిహోర? చింతపండు కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే మరి తాలింపులు, తర్వాత వేపిన పచ్చిమిరపకాయలు, తర్వాత వేసిన పప్పు అయితే వేసి కలదిప్పుతుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేస్తారు. మరి ఇంట్లో అయితే బ్లెస్సీ అయితే ఇలా చేస్తుంది. లేవా మై పులుపు సరిపోలేదా? పిల్లలు రెడీ అయిపోయి స్కూల్కి వదిలేసిన తర్వాత నేను బ్లెస్సీ అయితే కూర్చొని అయితే తిన్నామండి. టైం నైట్ అయితే 10 గంటలు అవుతుందండి. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకుందామని ఐస్ క్రీమ్ షాప్కి అయితే వెళ్ళాను. ఇదైతే 110 రూపాయలు పడిందండి. ఇలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి డబ్బులు ఎప్పుడైనా ఉన్నప్పుడు నెలకు ఒకసారి ఎప్పుడైనా పిల్లలకైతే తీసుకెళ్తాను. కింద పడకుండా స్టాబెరీ అనేది కింద పడకుండా తినండి. ఇదా 110 రూపాయలు. 100 ఒక 10 రూపాయలు. ఆ తెచ్చిన ఐస్ క్రీమ్ అయితే కప్పులు వేసుకొని పిల్లలతో మేము కూడా కలిసి తిన్నామండి. హ్యాపీ మూమెంట్ అండి, చిన్న చిన్న సంతోషాలు. ఇదిగోండి నాకైతే ఈ కూరగిన్నెలో ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.